హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జ్యోతి స్టిచ్చింగ్ ఎట్ హోమ్. ఇంట్లో ఉండి డబ్బు సంపాదించాలని ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరికి మన వీడియోస్ అయితే మంచిగా సపోర్ట్ చేస్తాయి అనమాట. ఎందుకంటే నేను కూడా అలాంటి ఆలోచనల నుండి వచ్చి మిషన్ కొని నేనైతే డబ్బులు అయితే సంపాదిస్తున్నాను అనమాట, ఒకరి మీద ఆధారపడకుండా. ఇదిగోండి, ఇది వచ్చేసి పాత మిషన్. నేను ఈ మిషన్ కొని 10 సంవత్సరాలు అవుతుంది, కొత్తది కాదు. అది కూడా అప్పుడు కూడా సెకండ్ హ్యాండ్లో కొన్నాను. 10 సంవత్సరాలు. కౌంటర్ కొంచెం బాగోపోయేసరికి నేను ఇంకా వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అదైతే తెచ్చి అంటించేసాను అనమాట. చూడటానికి బాగుంది కదా, ఇంక మిషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఎంత పాతదనేది. అయినా సరే కుట్టు మాత్రం చాలా బాగా పడుతుంది. చిన్న చిన్న రిపేర్లు వస్తాయి, తీసుకువెళ్తే ఒక 50-60తో అయితే పూర్తయిపోతాయి అనమాట. చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేనైతే ఈ మిషన్ తీసుకొని దీన్ని చాలా అయితే కష్టపడ్డాను అనమాట. కష్టానికి ప్రతిఫలం ఇంకా చాలా బాగానే వచ్చింది. మీరు కూడా ఎవరైనా ఇంట్లో ఖాళీగా ఉండి మిషన్ కుట్టు నేర్చుకోవాలని అనుకుంటున్న వారికి నా వీడియోస్ ఖచ్చితంగా అయితే 100% అయితే ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. నేను దీంతో పాటు ఇంకొక మిషన్ కూడా తీసుకున్నాను, చూస్తున్నారు. ఇది వచ్చేసి జిగ్జాగ్ మిషన్ అనమాట. ఈ రోజుల్లో మోడల్స్ ఏది కుట్టాలన్నా సరే జిగ్జాగ్ లేనిదే పని అవ్వట్లేదు అనమాట. దానికి మరలా సపరేట్గా బయటకు ఇవ్వాల్సి వస్తుంది. అందుకని నేనైతే ఆ మిషన్ కూడా అయితే తీసేసుకున్నాను. ఇది వచ్చేసి 8,000 పడింది. నేను ముందు చూపించాను కదా, ఆ మిషన్ వచ్చేసి 5,500 మోటార్తో, ఇది 8,000 మోటార్తోనే అనమాట. అది కొత్తదని చెప్పేసి తీసుకున్నాను. ఇది కొంచెం పాతదే అనమాట, కానీ రీజనబుల్గానే వచ్చింది, కానీ బాగా పనిచేస్తుంది. ఇంకా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఎక్కువ కదా, అందుకే ఇంకా ఇది అయితే ముడతలుగా వచ్చింది నేను ఒక్కరిదాన్ని చేయటం వల్ల. ఇంకా పర్లేదు, మనకైతే కంఫర్టబుల్గానే ఉంది. చూడటానికి కూడా కొంచెం అందంగా ఉంది కదా, ఇంకా బాగానే ఉంది కదా, కొత్త మిషన్ ఎందుకు కొనటం, అలాగా అందులోనే బాగా ఉపయోగపడుతుంది. ఇంకెందుకని చెప్పేసి ఈ మిషన్తో అయితే కంటిన్యూ చేసాను. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, నేనైతే ఇది చీర అనమాట, ఒక చీర ఒక అమ్మాయికి మ్యారేజ్ శారీ అనమాట. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే బిగినర్స్ కోసమే అనమాట. బిగినర్స్ అనే కాదు, ఎవరైనా సరే కొంచెం భయపడుతూ ఉంటారు ఇలాంటి బ్లౌజులు కుట్టాలంటే. నేనైతే కొలతలు తీసుకొని కుడతాను, ఆది బ్లౌజులతో కూడా కుడతాను. కానీ కొలతలు తీసుకొని నేర్చుకుంటే మీరు ఎవరికైనా సరే కుట్టేయచ్చు అనమాట. మీరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మాత్రం మీరు కొలతలు తీసుకొని కుట్టడానికి ట్రై చేయండి, ఆది బ్లౌజులతో కాకుండా. అదనమాట. ఇదిగోండి, అయితే ఇప్పుడు నేను చూపించే బ్లౌజ్ చూస్తున్నారా, వర్క్ అయితే వచ్చేసింది కదా. ఇలాంటి వర్క్ వచ్చిన బ్లౌజులు కుట్టాలంటే చాలా భయపడతారు, చాలా అంటే చాలా భయపడతారు. అసలు తీసుకొని కూడా తీసుకోరు అనమాట. అందులోనే నెక్ చూడండి ఎంత వెడల్పుగా వచ్చేసింది. ఇంత వెడల్పు అసలు ఎవరితో అడుగుతారు. ఈ పిల్ల చూస్తేనే పిసికి పిల్లలా ఉంటుంది. ఈ మెడ ఏమోని పెద్ద లావుగా ఉన్న వాళ్ళకైతే ఇచ్చేసారు. అసలు కుట్టాలంటే ఎలా ఉంటుంది అసలు చూడండి. ఇంక ఇలాంటి వాటికి భయపడకుండా బిగినర్స్ కానీ ఎవరైనా కుట్టాలంటే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరైతే ట్రై చేయండి. ఇదిగోండి, ముందుగా అయితే అది ఎంత వెడల్పు ఉందో కొలిచేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ అనేది ఎవరికైతే కుడుతున్నామో వాళ్ళు కొలతలతోని కటింగ్ వేసుకోవాలి. నెక్ రౌండ్ వచ్చింది కాబట్టి రౌండ్ నెక్తోని కటింగ్ వేసాను, చూసేయండి. ఇదిగోండి, ఇలా నెక్ రౌండ్తోనే కటింగ్ వేసాను. ఇప్పుడు ఆ మెడ మీద, అంటే రెడీమేడ్గా వచ్చిన మెడ మీద ఈ నెక్ పెట్టి చూడండి ఎంత తేడా అనేది మీకు గమనించండి, తెలిసిపోయిద్ది. చాలా వెడల్పు వచ్చేసింది కదా. ఇప్పుడు ఆ వెడల్పుని ఎలా తగ్గించాలి, మనకి సరిపడా ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. చూసి నేర్చుకోండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వలేనంత వ్యూవర్స్ మనకేం వచ్చారు, అంతమంది సబ్స్క్రైబర్లు కూడా లేరు. కొత్తగా స్టార్ట్ చేశాను కదా, అయినా సరే నేను ఇస్తాను. ఎందుకంటే నేను ఈ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి నేనైతే రిప్లై ఇస్తాను. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇప్పుడు ఈ నెక్ ముందు మనం ఫోల్డ్ చేసుకోవాలి, డబల్ ఫోల్డ్. ఎందుకంటే ఒక చిన్న స్టిచ్చింగ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇది మెయిన్ అనమాట. ఈ స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ముందు మనకి వాడు ఇచ్చిన డిజైన్ కరెక్ట్గా పెట్టేసుకోండి. చూడండి, ఇక్కడ దానికి దీనికి కరెక్ట్గా ఉండేటట్లుగా సమానంగా పెట్టేసుకొని, పిన్నులు ఉంటాయి కదా మీ ఇంట్లోని, చిన్న పిన్నులు తీసుకొని అక్కడ ఒక పిన్ను పెట్టేయండి. అంటే క్లాత్ అటు ఇటు కదలకుండా. ఇంకా మనకి దిగులేని పని అనమాట. పిన్ని పెట్టేసాం కాబట్టి ఇక దిగులు ఉండదు, ఇంకా కదలదు అనమాట. ఇంక నెక్ చుట్టూరు స్ట్రైట్గా, అంటే ఇంకా రౌండ్ తిరిగే చోట ప్రతి చోట బాగా ఉందో లేదో అనేది వేళ్ళతోనే సరి చేసుకోండి. సెంటర్ పాయింట్కి అయితే చూసుకోండి. సెంటర్ పాయింట్ చూసుకొని ఇప్పుడు పైకి వెళ్ళిపోండి. మనకి మనం లైనింగ్ కట్ చేసిన పైకి పెట్టాం కదా, చూడండి వాడు డిజైన్ చూడండి ఎంత ఇచ్చాడు, చిన్నది ఇచ్చాడు. అసలు ఈ రోజుల్లో ఆ నెక్కలు వేసుకునే వాళ్ళు ఎవరున్నారు, అంత డీప్ నెక్కలే కదా. ఇంకా మనం అందుకని పైకి కొంచెం క్లాత్ ఎక్కువగానే పెట్టాము. అక్కడ ఏం చేస్తామంటే చిన్న లేస్తోని ఇంకా సరి చేస్తాం అనమాట. అలా అనమాట. అదే నెక్ చిన్నది వచ్చింది నేను పెద్దది కుట్టను అని అనొద్దు. నెక్ ఎంత వచ్చిందో అంత కిందకి పెట్టేయండి. పైకి కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేసి మనం ఏ లేసు దానికి తగ్గ ఆ మోడల్ తగ్గ లేసేసేయాలి. ఇప్పుడు ఇది ఈ వెడల్పు చూసుకోండి.
చూసుకొని ఎంత తగ్గితే మనకు నెక్ సరిపోతుందో చూసుకోవాలి. కుట్టు ఎలా వేయాలంటే మీరు ఎప్పుడు కుట్టు స్ట్రైట్గా వేయకూడదు, అలాగా ఇలా క్రాస్గా వేయాలి. అది కూడా డిజైన్ కింద డిజైన్ వరకు వేసేయకూడదు. ఇది కూడా నేను వేస్తున్నాను కదా, మీరు అలాగే నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు అయితే వేసేసుకోండి. ఫస్ట్ కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా వచ్చేయాలి. డిజైన్ వరకు వెళ్ళిపోకూడదు, 1.5 అంగుళం వరకు పైకే వేయాలి. ఇప్పుడు పిన్ని తీసేసి చూడండి. ఇప్పుడు ఇదిగోండి వెడల్పు తగ్గింది కదా కొంచెం, ఇదనమాట. ఇలా వెడల్పు అయితే తగ్గుంటుంది. ఇప్పుడు ఈ వెడల్పు తగ్గిన దాన్ని పైన ఒక టాప్ స్టిచ్ కానీ వేసేసారంటే మీకు నీట్గా ఇంకా ముడతలు ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను, చూసేయండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ ఎక్కడ ముడతలు రాకుండా మనం కుట్టే ప్రతి కుట్టు విప్పకుండా ఉండాలంటే మనం కుట్టేటప్పుడే జాగ్రత్తగా కుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ కింద ముడత వచ్చిన ఏం కాదు, మనం అక్కడ జాయింట్ చేస్తాం కదా, అంటే లైనింగ్ అది జాయింట్ చేసేటప్పుడు మనకి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇలాగా ఇప్పుడు చూడండి, ముందు మనం చూసిన నెక్కి ఈ నెక్కి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది చూడండి. ఇప్పుడు ముందు నెక్ ఎంత వెడల్పుగా ఉంది, ఇప్పుడు ఈ నెక్ ఎంత వెడల్పుగా ఉంది, దాని మీద లైనింగ్ పెట్టి చూడండి. సరిపోతుంది కదా. ఇప్పుడు సరిపోయింది కాబట్టి మనము సింగిల్ పాదంతో కుట్టాలి అంటారు. అయితే సింగిల్ పాదంతో కుడితే ఫినిషింగ్ నీట్గానే ఉంటుంది. ఇంకా సింగిల్ పాదం కాకుండా మరీ అంత సింగిల్ పాదం వేయకుండా నేను నార్మల్ పాదంతో కుట్టేస్తాను చూడండి. కొంచెం క్లాత్ ఒక గోటిలా ఉంచుతాను అనమాట. ఆ డిజైన్కి ఆ చీర క్లాత్ గోటిలాగా ఉంచేసి చుట్టూరుతో పిన్నులు పెట్టేసి కుట్టేసుకోవడమే. ఇప్పుడు బాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇంక పిన్నులు అయితే పెట్టేసుకోవాలన్నమాట. చుట్టూరు నెక్ చూసుకోవాలన్నమాట. నెక్ ఎలా ఉంది అంటే రౌండ్ సరిగ్గా వచ్చిందా లేదా అని మన వేళ్ళతోనే, ఇంక వేళ్ళే మన కళ్ళలా అన్నమాట. ఇంక ఇలా స్ట్రైట్గా మధ్యలోకి ఒక గీత అయితే గీసేసుకోండి, అంటే గుర్తుగా అనమాట. అది సెంటర్ అని మనకు గుర్తుగా ఉండటానికి. అలాగే లైనింగ్ కూడా సెంటర్ చూసి ఆ గీత దగ్గర పెట్టేసుకొని ఇక పిన్నులు తీసుకోండి. పిన్నులు మీ దగ్గర చిన్న పిన్నులు ఉంటాయి కదా, ఏమీ లేకపోతే పిన్నిస్లైనా పెట్టేసుకోవచ్చు. ఏంటంటే క్లాత్ జరగకుండా ఇంకా పిన్నులు అయితే పెట్టేసుకుందాము. నా దగ్గర అయితే పిన్నులే సూదులు ఉన్నాయన్నమాట, పిన్నిస్ లేవు. ఇంక వేరే పిన్నులు ఉంటాయి కదా, అవి కూడా లేవు. ఇక సూదులతో అయితే అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఏది ఉంటే అది పిన్నిస్లైనా పర్లేదు, ఏది ఉంటే అది, అంటే ఆ క్లాత్ ఈ క్లాత్ జాయింట్ చేయడానికి ఏముంటే అది మీ దగ్గర అవైతే ఇలా జాయింట్ చేసి ఇక స్ట్రైట్గా ఇంకా కుట్టు మా నెక్క చుట్టూరు వేసుకోండి. మీరు లైనింగ్ ఆల్రెడీ కట్ చేసి ఉంటారు కదా, ఆ లైనింగ్ తగ్గట్టుగా మీరు కుట్టేసేసుకోవాలన్నమాట. నేను ఎలా వేస్తున్నాను మీరే క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయండి, హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు అంత డీప్ నెక్ వచ్చింది, మరీ మనం అంత తగ్గించేస్తే ఏమవుతుంది, కూడుకుపోతాయి తెలుసు. కానీ కొంచెం నేను చెప్పాను కదా పాదం అది వదిలేస్తానని, అంటే సింగిల్ పాదం పెట్టకుండా, లేదంటే సింగిల్ పాదం పెట్టి కూడా కుట్టొచ్చు. ఇంకా దగ్గర కటింగ్ వేసుకొని నేనైతే ఇంక ఇలాగా ఒక గోట్లా కొంచెం క్లాత్ అయితే వదిలేసి కుట్టాను అనమాట. ఇంక వేస్ట్ క్లాత్ అన్ని కట్ చేసేయండి. కట్ చేసి టక్స్ అయితే మెయిన్గా పెట్టుకోవాలి. క్లాత్ లైనింగ్ అవి కటింగ్ అవ్వకుండా మన వేస్ట్ వదులుతాం కదా, దాన్ని కట్ చేసుకోవాలి. అప్పుడు ఈజీగా టర్న్ అయిపోద్ది అనమాట. చూసారా, చాలా నీట్గా అయిపోయింది కదా, కష్టం అనిపించలేదు కదా. మీరు ముందుగానే చెప్పాలి, ఇలాంటి బ్లౌజులు తీసుకున్నప్పుడు కొంచెం అటు ఇటు అయినా మీరు అడ్జస్ట్ అయిపోండి, లేదంటే నేను కుట్టనని చెప్పేయండి, పర్లేదు. ఒక్కొక్కటి రెడీమేడ్గా వచ్చే బ్లౌజులు నీట్గా వస్తాయి, ఒక్కొక్కటి రావన్నమాట. ఇప్పుడు దీంట్లో కూడా చిన్న ఫాల్ట్ వచ్చింది, చూపిస్తాను చూడండి. ఆ ఫాల్ట్ ఏంటనేది ఇదిగోండి, చూసారా కొంచెం ఎలా వచ్చిందో అదనమాట. అది కూడా తగ్గిస్తే వీళ్ళకి మేడ ఇంకా పెద్ద అయిపోతుంది అనమాట. తగ్గించవచ్చు, పర్లేదని చెప్పేసి నేను ఉంచేసాను అనమాట. మీరు తగ్గించాలనుకుంటే తగ్గించేయచ్చు, ట్రై చేయండి. మెయిన్ ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. లేదు బాగా రాలేదా, కుట్టిప్పండి. ఫస్ట్ కుట్టేటప్పుడు కొంచెం పెద్ద కుట్లు పెట్టి కుట్టండి, తర్వాత చిన్న కుట్లు ఇంకా అలవాటు సరే వచ్చేస్తుందని మీకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట. అప్పుడు చిన్న కుట్టు పెట్టి కుట్టుకొని నీట్గా చేసేయండి. నేను కూడా చాలానే ఇంకా అలా ట్రై చేసి చివరికి అయితే ఇలా అయితే నేను ఇంకా నేర్చుకోగలిగాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇంక వేస్ట్లన్నీ కట్ చేసేయండి. ఫినిషింగ్ మనము బాగా కుట్టామా లేదని కాదు, కానీ ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉండాలన్నమాట. వేస్ట్లు ఉండకూడదు, దారాలు ఉండకూడదు, ఎప్పటికప్పుడు కట్ చేసుకొని నీట్గా అయితే చేసుకోండి. ఇంకా ఇది నడుం బెల్ట్ అనమాట. నడుం బెల్ట్ ఒకవేళ హెమ్మింగ్ చేయాలనుకుంటే హెమ్మింగ్ చేసేటట్లుగా వదిలేయండి. ఇదిగోండి ఇలా పై అది జాయిన్ చేయాలంటే ఇలా పై స్టిచ్ చేస్తే ఈజీగా టర్న్ అయిపోద్ది అనమాట.
ఇదిగోండి. హెమ్మింగ్ చేయాలనుకుంటే అలా వదిలేయండి. నేను హెమ్మింగ్ చేయాలనుకోవట్లేదు, అందుకని మా వాళ్ళకి హెమ్మింగ్ నేను అలవాటు చేయలేదు. హెమ్మింగ్ చేస్తే నీట్గా ఉంటుంది, కానీ హెమ్మింగ్ చేసినందుకు ఎక్స్ట్రా మనీ ఇవ్వాలి కదా. అన్నట్టు మీకు చెప్పలేదు కదా మా ఊర్లో బ్లౌజ్కి రేట్లు ఎంత అనేది. నార్మల్ చీర జాకెట్ 150 రూపాయలు, ఫాల్స్ మనం ఇంకా లైనింగ్ ఫాల్స్ వాళ్ళు ఇస్తారు, కుట్టు అనమాట. పైన అడ్జస్ట్ మిగిలిపోయని చెప్పాను కదా నెక్కకి, దానికి తగ్గట్టుగానే ఇంకొక లేస్ తెచ్చి వేసేసాను. చూడండి బాగుంది కదా, అదొక మోడల్, ఇంకంతే. ఇంతే అనమాట. అంతేగాని నెక్ చిన్నది వచ్చింది మీరు పెద్దది కుట్టమన్నారు, నేను కుట్టను అని అనవద్దు. ఇంక టక్స్ కూడా ఇంకా షోల్డర్కి స్ట్రైట్గా అయితే వేసేసుకోండి. నేను ఇంకా షోల్డర్కి స్ట్రైట్గా వేసేసాను. చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. మనం వీటిల్లో ఇంకా తీసుకోమన్నమాట వద్దు అని. కానీ దీనికి ఇప్పుడు చీర జాకెట్కి 150 కదా, వాళ్ళు రెడీమేడ్గా ఇచ్చేసారు కాబట్టి మనం దీనికి 250 అని తీసుకోవచ్చు. నేనైతే 250 తీసుకుంటాను. ఇలా నెక్ వచ్చి నువ్వు కుట్టడానికి కొంచెం రిస్క్ కదా, అందుకని చెప్పేసి తీసుకుంటాను అనమాట. హ్యాండ్ కూడా మనం డిజైన్ పెడతాం కదా, అందుకని. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో, చాలా సింపులే కదా. ఏదైనా మనం ట్రై చేస్తే చాలా ఈజీగా అయిపోద్ది, ట్రై చేయకపోతే మాత్రం కష్టమే అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా వస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.